ముందుగల మనతొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఏడనన్న ఈ భూప్రపంచం మొత్తం మీద పైసల వర్షం ఏమన్నా కురుస్తుండొచ్చునా? కురుస్తుందట ఒక కాడ. మరి కురుస్తుందని చెప్తే వాళ్ళని నమ్ముతుండొచ్చునా? నమ్మిరట ఒక కాడ. మొత్తం పైసలే కురుస్తాయి. ఆనేం కురుసదు, మొత్తం పైసలే కురుస్తాయి. మరి అలా చిల్లర పాయలు కురుస్తాయా లేకపోతే నోట్ల కట్టలు కురుస్తాయా అనేది ఇక వాళ్ళకే ఎరక, మనకైతే తెలియదు ఆ ముచ్చట. కానీ ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే చేవెళ్ళ జరిగిందట. పైసల వర్షం పోయాం మోసం, నోట్ల కట్టలు కురిపిస్తామంటూ వ్యాపారి నుంచి 21 లక్షల రూపాయలు తీసుకురంట ఒక పూజారి. 21 లక్షల రూపాయలు తీసుకొని పరారయ్యిందట. చూడూరి లక్షలు పెడితే కోట్లు వస్తాయని చెప్పిరట. మనిషి ఆశాజీవి కానీ మరి ఇంతగానో ఆశ ఉండదు ప్రజలారా. ఇప్పుడు ఏడనల్ల ఈ అసలుకు ఆనలు కొట్టే కాలమే లేదు. ఆడాడ నిన్నమన్న 3 రోజులు ఆన కొట్టింది, ఆడికే సార్లు దేవుడు అని అనుకుంటే జనాలు అందరం. ఆన కాదు, ఏకంగా పైసలే వానలు కొడతాయి. ఇక ఏ ఆనతోటి అక్కర్లేదు, దేనితో అక్కర్లేదు, పైసలు చాలనుకున్నాగానే 21 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పైసల వర్షం కురిపించుకుంటేందుకు ఒక వ్యాపారి పోయినట్ట. మరి ఆడేసుంటాడో ఈడేసుంటాడో చూడరు ముచ్చట. గద్దెకు పోతే శుద్ధులు తక్కువ అనే సామెత ఎరికి ఉంది కదా జనాలందరికీ. మరి గద్దెకు పోవడం ఎందుకు, ఈ శుద్ధులు ఎండడం ఎందుకు? ఏడ జరిగింది ఇది? చేవెళ్ళలో పూజారి పూజ పేరుతో హడావుడి చేసినట్టు, హడావుడి చేసి పత్తలు కూడా వీకినట. పైసల వర్షం కట్టలు కట్టలుగా కురుస్తుంది. వేలల్లో డబ్బులు పెడితే లక్షల్లో డబ్బులు వస్తాయి, లక్షల్లో పెడితే కోట్లలో వస్తాయి అని ఇలా ఓ మూట తన మాటల వలలో వ్యాపారిని పడేసి అతని నుంచి ఏకంగా 21 లక్షల రూపాయలు ఉడాయించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వర్మ అనే వ్యాపారి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో స్థిరపడ్డాడు. వర్మను ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన సింగారి ధర్మేందర్, కోమట్ల శ్రీనివాసు, పెద్దపల్లి జిల్లాకు చెందిన ములుకుంట్ల సంజయ్ కుమార్ హైదరాబాద్లో కలిసి లక్షలు పెడితే కోట్లు వస్తాయి, ఏళ్ళు పెడితే లక్షలు వస్తాయి. నీకు ఏది కావాలంటే ఏళ్ళు పాడైపోయిన, ఏళ్ళు పెడితే లక్షలే వస్తాయి, నేనే లక్షలు పెడితే కోట్లు కావాలని ఆశ కూసిగాడి చచ్చిన సామెత ఉంటుంది కదా, గదిదే అన్నట్టు. కోట్లలో రూపాయల వర్షం కురిపిస్తామంటూ నమ్మించి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో సిద్ధేశ్వర్ దత్త, ప్రకాష్ మల్హోత్రా, మాధవి వీళ్ళ పేర్లు గమ్మతున్నాయిగా, దేవరోజ్ షిండే, ప్రశాంత్ శెట్టి వీళ్ళంతా కలిసి పైసల వర్షం కురిపిస్తామని పూజలు చేసిరట. 21 లక్షల రూపాయలు పెడితే 5 కోట్ల వర్షం కురుస్తుందని చెప్పిరట. అబ్బర కొడుక, 21 లక్షల పోతపా ఏమైతే 5 కోట్లు వస్తాయి కదా. మంచిగా పోతనే మంచి సంతకం కొనబోయినట్ట, గురసంచి కొనబోయినట్ట. ఆ పైసల వర్షం కురిసంగానే ఇక ఎత్తుకొని వద్దామని పోయినట. ఇక చూడుర్రి, నమ్మగానే పూర్తిగా విశ్వసించిన వర్మ 21 లక్షల రూపాయలు ఓ బంగారు కాయను 21 లక్షలు ఇచ్చిండు, ఓ బంగారు కాయలు ఇచ్చిండు. ఈ నెల 25న చేవెళ్ళే మండల పరిధిలోని ఒక అడవి ప్రాంతానికి పోయినట. అడవి ప్రాంతానికి పోయి కుటుంబ సభ్యులంతా తీసుకొని పోయినట. అప్పటికే అక్కడ వర్మకు తెలియకుండా దుండగులు మరో కారును ముందుగానే తెప్పించుకొని దాచిరు. మరి అంతే కదా, మరి ఇప్పుడు వాళ్ళు ప్లాన్ మీద పోయినోళ్ళే. ఆడు మోసంతో పోయినోని మోక తీరు వేరే ఉంటుంది కదా, అవునా కాదా? ఇప్పుడు ఆడు ముందుగానే మోసం చేసి ఆనిపోయింది కాబట్టి ఆయన జాగ్రత్తలు ఆడుంటాడు. ఒక కారు తెచ్చుకున్నట్ట, కారు తెచ్చుకొని ఆయన మనసులు ఆడబెట్టుకోండు, ఆయన మనసులు ఆడబెట్టుకొని ఇక పూజ చేస్తా పాటు నీకు అని చెప్పినట. అంటే పైలైతే ముందుగా కట్టినట్టు 21 లక్ష మంచిగా నల్లకోడి తెచ్చుకున్నావా, నిమ్మకాయలు తెచ్చుకున్నావా, కొబ్బరికాయ తెచ్చుకున్నావా, అగరబత్తీలు, కుంకుమ, పసుపు, బుక్కబులాలు, గుగ్గిలో మసాజీ మొత్తం ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పినట. అన్నీ ఈయనే మళ్ళా వాళ్ళ ఏమైనా వాళ్ళు ఆనగొట్టించి పోతారు అంతే. అనగానే అన్నీ తీసుకొని పోయినట్టు ఈయన ఓ సంతకపేట కట్టుకొని మంచి శేషంచి పట్టుకొని పోయినట. పోగానే ఇక వాళ్ళు మంచిగా కూసబెట్టినట్టు అడవిలో కూసబెట్టి ఇక ఓం హ్రీం గ్రామ్ గ్రూమ్ అని ఏమేమి మంత్రాలు చదివిన ఏం కాదు మంచి చంద్రపటం వేసి మంచి మధ్యలో కూసబెట్టినట్ట. ఒక కోడి పిల్లను కోసిండట. మళ్ళీ పోతే కొబ్బరికాయ కొట్టిండు, నిమ్మకాయలు కోసి అక్కడ తిప్పేసిండు, గుగ్గులో మసాజ్ చేసిండు, మంచిగా పసుపు కుంకుమ బండారు వేసి మధ్యలో కూసబెట్టినట. ఇక కొడతా చూడు, ఇక కొడతా చూడు అని చెప్తుంటే ఈడేమో ఇటువాడు పాడైపోను 21 లక్షలు పెట్టాడు ఆయవన్నాడు అవుతాడు. ఈ ఇటువాడు కాబట్టి ఈడిగ కళ్ళు పైకి పెట్టి ఇట్లా చూస్తున్నట, దేవునికాయ ఆకాశంకాయ చూస్తుంటే కళ్ళు తెరిస్తే మాత్రం బాగుండదు, కళ్ళు మూసుకొని ఉండాలి, మళ్ళీ కళ్ళు తెరిస్తే పైలాంటి కళ్ళలో పడతాయి, కళ్ళు తెరవకు నువ్వు అని చెప్పినట. అనగానే సరే అనుకోని తలకాయ పైకి పెట్టినట్ట, కళ్ళు పూసినట్ట. ఇక ఎప్పుడు కొడతా అని చేయి జాపి జోల బయట కూర్చున్నట. కూర్చున్న సరికల వీళ్ళు పత్తలే కూడా వీకిరు. కారు వేసుకురంట, 21 లక్షలు తీసుకురంట, పత్తలే కూడా వీకిరు. కళ్ళు తెరిచిస్తారు కల్లా పోయా మోసం కథం అయిపోయాన. ఇది ఏ కాలము ఏం కథ ఇది? గింత ఎడ్డోళ్ళు ఉంటే ఎటపాడ ఎదురు చెప్పురి. 21 లక్షల రూపాయలు పెడతావు. ఆడు ముందుగానే చెప్పిండట, వేలు పెడితేనేమో లక్షలు వస్తాయి, లక్షలు పెడితేనేమో కోట్లు వస్తాయి అంటే
ఈ ఏళ్ళతో లక్షలు నాకేమో ఆల్రెడీ నాకనే లక్షలు ఉండే పాడైపో నేను వ్యాపారస్తున్నాను అయితే ఇంకా కావాలి అడ్డంగా సంపాదించాలి నైట్కి కోటీశ్వరుడు కావాలనుకోండు ఆయనకి ఇదే సంత దొరికింది ఏమంటారు కదా ఇక మా సమస్య చెప్తే బాగుంటుంది కానీ ఇక ఆ రకంగా 21 లక్షల రూపాయలు పెడితే చక్కదానంగా 21 లక్షల రూపాయలు సంచులు వేసుకోరు కారు తెచ్చుకోరు వాళ్ళ మనుషులను పెట్టుకోరు ఆ మనుషులు బినుసులు అంతా కలిసి పత్తలు కూడా వీకిరు ఇక పోయిన వారిని పోయా మోసం అని సప్పుడు ఇంకేడికి పోతాడైనా చక్కగా పోలీస్ స్టేషన్కి పోతాడు గాడికైతే మించింది ఏడికి పోతాడు ఆ పోలీసుల కాడికి పోతే వీళ్ళ బావాలు మొత్తం ఏమైనా ఫోన్లు బిల్లు చేసుకునే కదా ఫోన్లు చేసుకునే సరికల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి పోలీసులు ఎంక్వైరీ చేసి వాళ్ళని చిన్న వచ్చి ఆ స్టేషన్లో కూర్చోబెట్టారట ఏమరా పిల్ల ఏమిరా ఈ కథ అంటే మేమేం చేయం సార్ ఆశకి ఎక్కువ ఉంది దానికి ఆశ పాడైపోను ఏదో మరి సంత దొరికింది కాబట్టి మేము ఆయన గుద్దాం అనుకున్నాం ఈ గట్టిన దొరికింది 21 లక్షల కర్మజాలు మీకు దొరికినా కానీ మీకు దొరుకుని 21 లక్షల రూపాయలు మాకు మిలిగేదే కదా సార్ అన్నారట మరి వాళ్ళు పోలీసులు దొరికిరు కాబట్టి ఎన్నో కొన్ని రికవర్ అయితే కానీ మరి పోలీసులు దొరకని కేసులు ఇంకెన్ని ఉన్నాయో గిసవంటి దొంగ బాబాలు దొంగ సాములు అన్ని మతాలలో ఉన్నారు గిసవంటి వాళ్ళు ఇప్పుడు పైసలు సంపాదించాలంటే కష్టం చేయాలి లేకపోతే వ్యాపారం చేయాలి గట్ట ఉంటుంది కానీ ఇంట్లో వండుకొని నాకు పైసల వర్షం కురిపిస్తారు పైసల వర్షం కురిపిస్తే నేను సంతకపేట నింపుతా గోల సంచి నింపుతా అదేంటి మన గోళాలు మొత్తం నింపుకుంటా అంటే 5 వస్తున్నారు ప్రజలారా ఏ కాలంలో 2025లో ఎప్పుడో 200-300 ఏళ్ళ కింద మంత్రాల ముచ్చట అంటే నిజంగానే నమ్మితే నమ్మిరేమో కానీ ఈ కాలంలో కూడా మంత్రాలు పూజలు పునస్కారాలు దేవుళ్ళ కాడికి పోయినామంటే పానం బాగాలేకుంటే గట్టినే అయ్యో దేవుడా నా పానం బాగాలేదు దేవుడా నన్ను మంచి చూడాలని ఒక కొబ్బరికాయ వచ్చి ఇంత ఊదుబాతులు ముట్టించి ఒక బొట్టు పెట్టుకొని వస్తే సరే అదొక తృప్తి అంతేనా కాదా మరి గిదేం పని చెప్పురి ఆయన కాడికి పోతే గిసుడు ముచ్చటే చెప్తాడు మంత్రం ఏం చేస్తుందంటే మనశ్శాంతిని ఇస్తుంది గంతవరకే ఉండాలి కానీ మరీ మూఢనమ్మకంగా పోతే పైసలు కాదు కోట్లు రావు ఏమరా ఉన్న పైసలు మొత్తం ఊడేస్తుంది అవునా కాదా ప్రజలని చెప్పురు ఇక